ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య వైటమిన్ B12 లోపం. మాంసాహారులు, శాకాహారులు అనే తేడా లేకుండా చాలామంది B12 లోపంతో బాధపడుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ఇవాల్టి వీడియోలో B12 లోపం ఉంటే కనిపించే లక్షణాలేంటో తెలుసుకుందాం. ముందుగా B12 మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. కేంద్ర నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయటానికి, మన శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయటానికి, శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయటానికి, DNA రిపేర్కి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి, ఇలా అన్నీ సక్రమంగా పనిచేయటానికి B12 అనేది చాలా కీలకమని తెలుసుకోండి. భారతదేశంలో 47% మందిలో B12 లోపంతో బాధపడుతున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలామందికి వారికి B12 లోపం ఉందని వారికే తెలియకపోవటం. ఇప్పుడు B12 లోపం ఉంటే కనిపించే లక్షణాలేంటో తెలుసుకుందాం. అనీమియా, అదే అండి రక్తహీనత, మలబద్ధకం, తిమ్మిర్లు, అలాగే కన్ఫ్యూజన్, నాలుక మంటగా అనిపించడం, అలసట, ఆకలి లేకపోవటం, సూదులు గుచ్చినట్టు ఉండటం, బరువు తగ్గటం, మానసిక కృంగుబాటు, ఇలా అనేక లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ లక్షణం ఏంటంటే ఎప్పుడూ అలసటగా ఉండటం, ఉదయం నిద్ర లేచాక కూడా హుషారుగా లేకపోవటం, ఫ్రీగా ఏ పని చేసుకోలేకపోవటం, బద్ధకంగా ఉండటం, బ్లడ్ కౌంట్ తక్కువగా ఉండి శరీరం పాలిపోవటం, నోటిపూతతో బాధపడుతూ ఉంటే B12 చెక్ చేసుకోండి, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, చిరాకు పడటం, అసహనం, మతిమరుపు, చేతులు కాళ్లల్లో షాక్ వచ్చినట్లు ఉండటం, B12 ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే B12 లోపం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. B12 లోపం ఉన్నా లేకపోయినా ప్రతి గృహిణి B12 ఫుడ్స్ ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. రోజువారీ ఆహారంలో B12 ఫుడ్ అందుతోందా లేదా చెక్ చేసుకోవాలి. కనీసం వీక్లీ వన్స్ ఖచ్చితంగా B12 ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. B12 లోపానికి 2 కారణాలు: B12 ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం, B12 ఫుడ్ తీసుకున్నా కూడా మీ బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోకపోవటం వల్ల ఈ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. గట్ సమస్యలు ఉంటే B12 అబ్జర్వ్ అవ్వదు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళల్లో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ. B12 నాన్ వెజ్ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే శాకాహారాల్లో కూడా B12 ఉంటుంది. పాలు, పెరుగు, పన్నీర్లో కూడా B12 ఉంటుంది. అలాగే పులిసిన పదార్థాల్లో కూడా B12 ఉంటుంది. ఇక వెజిటేరియన్ ఆహార పదార్థాల్లో శనగలు, బచ్చలి ఆకు, బీట్రూట్, క్యారెట్, ఉసిరి, అలాగే మునగ, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మునగ ఆకులో B12 పుష్కలంగా ఉంటుంది. అలాగే మీరు B12 లోపంతో గనక బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. గోధుమ గడ్డి రసం ద్వారా B12 లోపాన్ని వేగంగా తగ్గించుకోవచ్చు. అలాగే బ్లడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. B12 లోపం ఉంటే కనిపించే లక్షణాలేంటి? అలాగే వెజిటేరియన్ పదార్థాల్లో B12 ఏ పదార్థాల్లో ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.